హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. నేను మీ నందిని. ఏంటి నందిని ఎక్కడికి వెళ్తుందా అని చూస్తున్నారా? సో ఏం లేదండి, నేను ఈ వీడియోలో మీకు నా స్కూల్ని చూపించబోతున్నాను. సో నా స్కూల్ వచ్చేసి మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ అనమాట. సో నాకు నా స్కూల్తో చాలా మెమరీస్ ఉన్నాయి. ఆఫ్టర్ 10 years నేను నా స్కూల్లో అడుగు పెడుతున్నాను అనమాట. సో నాకు చాలా స్పెషల్ మూమెంట్ ఇది అండ్ చాలా మెమరీస్ గుర్తొస్తాయి చూస్తున్న వెంటనే. అండ్ మీకు కూడా ఆ మెమరీస్ని షేర్ చేద్దామని నేను మా స్కూల్కి అయితే వచ్చేసాను. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో అండ్ లెట్ మీ నో హౌ ద వీడియో ఇస్. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గో అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. ఐమ్ సో ఎక్సైటెడ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. సో నేను ఇవాళ మా స్కూల్కి అయితే వచ్చేసాను అనమాట. నేను నా 10th 2015లో కంప్లీట్ చేశాను. సో నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఈ స్కూల్లోనే చదివాను అనమాట. సో ఇవాళ నా స్కూల్ని చూసేద్దాం రండి. అండ్ మా టీచర్స్ని, మా క్లాస్ రూమ్స్, నేను ఆడుతున్న గ్రౌండ్, మేము ఎక్కడ తిన్నాము, ఎక్కడ టైం స్పెండ్ చేసేవాళ్ళం మా ఫ్రెండ్స్తో, అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇట్ విల్ బీ గోయింగ్ టు ఎక్సైటెడ్ వీడియో. సో ప్లీజ్ వాచ్ మై వీడియో అంటిల్ ఎండ్. థ్యాంక్ యూ. సో నేను అలా లోపలికి వెళ్దాం అనుకున్నాను. ఎదురుగా అయితే వసుంధర మ్యామ్ అయితే కనిపించారు. సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అన్నీ అడుగుతున్నారు అనమాట, ఏం చదువుకున్నావు అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు. సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారనమాట. బాగా రిసీవ్ చేసుకున్నట్టు అనిపించింది. నాకైతే చాలా ఎక్సైటెడ్ అనిపించింది. అండ్ ఇవాళ నాతో పాటు అయితే మా చెల్లి గాయత్రి కూడా వచ్చింది. సో తను 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకుందనమాట. నేను మాత్రం 4th నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. సో 2015లో నా 10th క్లాస్ అయిపోయిందనమాట. సో నాకు సైన్స్లో 10 points వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇస్తున్నారు. అంటే నేను 2016 యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళాను అనమాట. సో అప్పుడు నాకు గోల్డ్ మెడల్ నేను రిసీవ్ చేసుకొని అంతే, అక్కడే స్టాప్ అనమాట. నేను అప్పటి నుంచి నేను స్కూల్లో అడుగైతే పెట్టలేదు. సో ఆల్మోస్ట్ 10 years అయిపోయింది అనుకోండి స్కూల్కి వెళ్ళి టీచర్స్ని కలవడము. సో చాలా బాగా అనిపించింది. ఎంతమంది మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేశారో చెప్పండి. సో నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక టీచర్ అన్నారనమాట నాతో, మీరు వన్స్ 10th అయిపోయిందంటే మీరు కనీసం కనిపించరు, టీచర్స్ ఒకవేళ ఎదురుపడినా మీరు పక్కకి వెళ్ళిపోతారు అని అన్నారనమాట. సో అలా ఎందుకు అంటున్నారు అనేసి అనుకునేదాన్ని. అంటిల్ అండ్ అన్లెస్ నేను ఎక్స్పీరియన్స్ చేశానమాట నా పర్సనల్గా. నాకైతే ఒకసారి పీటీ టీచర్ అయితే కనిపించారు, కానీ నేను తప్పించుకొని వెళ్ళిపోయినాను. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అంటే ఏం సాధించామని టీచర్స్కి మన మొహాలు చూపించాలన్న ఒక ఫీలింగ్ అనమాట. సో ఏదైనా సాధించి లోపలికి వెళ్తే ఆ అచీవ్మెంట్తో వాళ్ళు కూడా హ్యాపీగా అన్నది నా ఫీలింగ్ అనమాట. సో ఇది ప్రీ ప్రైమరీ స్కూల్ అనమాట. వీళ్ళు మా ఆయమ్మలు అనమాట. వీళ్ళు 10 years బిఫోర్ ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను అండ్ నన్ను గుర్తుపెట్టారు కూడా. అండ్ ఇది మా స్కూల్ గ్రౌండ్ అనమాట. ఈ స్కూల్ గ్రౌండ్తో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎంత పెద్ద గ్రౌండో కదా. సో ఈ గ్రౌండ్లో మేము 7 stones ఆడుకున్నాము, కబడ్డీ ఆడుకున్నాం మా ఫ్రెండ్స్తో కలిసి. అండ్ మా పీటీ టీచర్ అయితే బాగా యోగా చేయించేవాళ్ళు అండ్ డ్రిల్స్ చేయించేవాళ్ళు. అండ్ ఇది మా స్కూల్ బెల్ అనమాట. ఎవ్రీ పీరియడ్ ఆయమ్మ అయితే స్కూల్ బెల్ కొడుతుంది. కాకపోతే నేనైతే అప్పుడప్పుడు వెళ్ళి మెల్లిగా కొట్టేసి వచ్చేదాన్ని అనమాట. దానికైతే టీచర్స్తో బాగా తిట్లయితే తినేదాన్ని. చాలా మెమరీస్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే అలా. అండ్ ఇక్కడ స్కూల్ స్టాఫ్ రూమ్ అయితే ఓపెన్ ఉందని వెళ్ళేసరికి కన్యాకుమారి మ్యామ్ అయితే ఉన్నారు. అండ్ ఈ కన్యాకుమారి మ్యామ్ నాకు 8th 9th 10th 3 years నాకు ఐ మీన్ మా 10th క్లాస్ వరకు సోషల్ అయితే మాకు టీచ్ చేశారనమాట. చాలా స్ట్రిక్ట్, చాలా బాగా మాట్లాడతారు నాతో. అయితే నేను చాలా భయపడుతూ అయితే లోపలికి వెళ్ళాను. కాకపోతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. బాగా అనిపించింది నాకైతే. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో అని చెప్పేసి మంచిగా వీడియో అండ్ ఫోటో అయితే తీసుకుంటున్నాను. అండ్ రైట్ సైడ్లో ఉన్న టీచర్ హెయిర్ అయితే నాకు చాలా ఇష్టము. చాలా బాగుంటారు అనమాట. నేను మంచిగా కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నాను. అండ్ షీ ఈస్ బ్లషింగ్ ఐ థింక్. అండ్ నా 10th క్లాస్ రూమ్ అయితే చూసేద్దాం రండి. అండ్ ఇదే ఈ క్లాస్లోనే నేను నా 10th క్లాస్ చదువుకున్నాను అనమాట. అండ్ లాస్ట్ బెంచ్ అనమాట నాది. నేను పొడుగ్గా ఉంటానని చెప్పేసి లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. సో ఐ యూస్ టు సిట్ హియర్. ఇక్కడ బెంచ్ ఉంటుంది. ఐ యూస్ టు సిట్ హియర్. ఓ మై గాడ్, మై బోర్డ్.
మేము ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇందులో చేసుకుంటాం అనమాట. ఇందులో చేసుకొని ఇందులో పెడతాం మేము. ఇక్కడ మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇది నా స్కూల్ బోర్డ్. దిస్ ఈజ్ అనదర్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. హాయ్ తను చూపించి హాయ్ చెప్పు. అండ్ ఎదురుగా కనిపిస్తుంది అయితే పీటీ రూమ్ అనమాట. సో టీచర్ లేనట్టున్నారు. అండ్ ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో కదా. సో నేను మా ఫ్రెండ్స్ ఆడుకునేదే నాకైతే గుర్తుకొచ్చింది. అండ్ ఈ చెట్టు కింద చాలా మెమరీస్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా తినేవాళ్ళం, బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. అండ్ స్టేజ్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ అసెంబ్లీ అవుతుండే ఎవ్రీ మార్నింగ్ ప్రేయర్స్ ఇక్కడే చేసేవాళ్ళం అనమాట. సో ఈ స్టేజ్ ఇవన్నీ నాకు చాలా మంచి మెమరీస్ అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఇంకో స్టాఫ్ రూమ్లో ఇంకో టీచర్ ఉన్నారు. ఈ టీచర్ అయితే నాకు 10th క్లాస్లో ఏం టీచ్ చేయలేరు, కాకపోతే నాకు టీచర్ తెలుసు అనమాట. సో ఒకసారి పలకరిద్దామని వెళ్ళాను. బాగా రిసీవ్ చేసుకున్నారు టీచర్ అయితే. అండ్ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉందన్నమాట. మేము ఉన్నప్పుడైతే ఇవన్నీ లేకుండే. సో మేమున్నప్పుడు వేరే సైడ్ డ్రింకింగ్ వాటర్ పెట్టారనమాట. కానీ ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఎదురుగా ఉందైతే షెడ్ అనమాట. అండ్ ఈ షెడ్లోనే అందరూ కూర్చొని తినేవాళ్ళు, అంటే డైనింగ్ హాల్ అంటారు. కాకపోతే మేము ఇక్కడ కూర్చొని తినేవాళ్ళం కాదు, ఎందుకో నాకు ఆ వైబ్ నచ్చేది కాదనమాట. సో నేను ఎప్పుడు చూడు మట్టిలో కూర్చొని గ్రౌండ్లో కూర్చొని తినేవాళ్ళం నేను అండ్ మా ఫ్రెండ్స్. అండ్ చాలా బాగా అనిపించింది. చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ అక్కడ పిల్లలతో మంచిగా పోజ్ ఇస్తున్నాను. అండ్ వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇంకొక గ్రౌండ్, ఇది సిమెంట్ గ్రౌండ్ అని పిలుస్తుండే అనమాట మేమైతే. ఇది ఈ గ్రౌండ్లో అయితే ఇటువైపు నేను 8th 7th 6th to 8th ఇటు సైడ్ క్లాస్ రూమ్స్ ఉండేవి కాబట్టి ఈ గ్రౌండ్లోకి వచ్చి తినేవాళ్ళం అనమాట. అండ్ ఇక్కడ మేము స్నాక్స్ కొనుక్కునే వాళ్ళము. అండ్ ఇక్కడ కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక పెద్ద స్టోరీ అయింది అక్కడ సపోటా చెట్టు నుంచి మేము సపోటాలు తెంపినామని చెప్పేసి నాకైతే ఇంటికి వెళ్ళేంత వరకు నన్ను గ్రౌండ్లోనే నించబెట్టారు ఎండలో. సో తిట్లు బాగా తిన్నాను అనమాట. అలా ఇంకోసారి చేయొద్దు అని చెప్పేసి అంత హార్డ్ పనిష్మెంట్స్ అయితే మాకు ఇచ్చేవాళ్ళు. అండ్ ఇంకొక ఆయమ్మ అయితే కనిపించింది. ఆమె కూడా 10 years బిఫోర్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది. అసలు బాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మాకు 6th and 7th క్లాస్ 6th 7th 8th క్లాసెస్లో సీతా మహాలక్ష్మి టీచర్ మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు అనమాట. అండ్ టీచర్తో కూడా బాగా మాట్లాడాము. అండ్ ఇక్కడ ఇంకో స్టాఫ్ రూమ్లో ఎన్సీసీ టీచర్ అండ్ లావణ్య టీచర్ కనిపించారు. అండ్ ఇంకొక టీచర్ కూడా ఉన్నారు, కానీ మేము చదువుకునేటప్పుడు ఆ టీచర్ అయితే లేరనమాట. అండ్ ఎన్సీసీ టీచర్ ఎన్సీసీ నేర్పించే వాళ్ళు అండ్ హిందీ కూడా టీచ్ చేసేవాళ్ళు. అండ్ లావణ్య టీచర్ అయితే ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు అనమాట. చాలాసేపు మాట్లాడుకున్నాము. అండ్ ఈ ఇద్దరి టీచర్లు మా ఇంటికైతే వచ్చారు. మా మమ్మీ టైలరింగ్ చేస్తారు కదా, సో మా మమ్మీ చేత బట్టలు కుట్టించుకుందామని చెప్పి ఒకసారి అయితే వచ్చారనమాట. చాలా మెమరీస్ షేర్ చేసుకున్నాము. అండ్ చాలా బాగా మాట్లాడారు, చాలా పొగిడారు నన్ను అయితే. వీ యూస్ టు హెల్ప్ టీచర్స్, అంటే బుక్స్ తీసుకొచ్చి కింద పెట్టేవాళ్ళము అండ్ ఓపెన్ చేసి పెట్టేవాళ్ళం, చిన్న చిన్న పనులు చేసే పెట్టేవాళ్ళం అనమాట. సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ స్టాఫ్ రూమ్లో కూడా. టీచర్స్ చాలా బాగా మాట్లాడారు. నేను చాలా భయపడుతూ స్కూల్కి అయితే వెళ్ళాను, కాకపోతే చాలా బాగా మాట్లాడారు. చాలా మెమరీస్ షేర్ చేశారు అనమాట. యాక్చువల్లీ మేము ఇల్లు కట్టడామని మస్తు ట్రై చేస్తున్నాము, కాకపోతే అవ్వట్లేదు. బికాస్ 2 పెళ్ళిళ్ళు అయినాయి అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళకే అయిపోతుంది అనమాట. ఇప్పుడు నా పెళ్ళి అవుతుంది. సో ఇల్లు పెళ్ళి అనేది క్వశ్చన్ చేసింది. అదే చేద్దాం అనుకుంటున్నాం. యా మధ్యలో నేను వస్తే ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు, ఈ షాప్ పట్టుకుంది గట్టికి ఎక్కడ ఉన్నారని చెప్పింది. ఎవరో సిస్టర్ అందో ఎవరో అన్నారు. ఆయనలో చనిపోలేదు, చనిపోయాడు అనమాట. అయితే మేము మా ఇంకొక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి 3 months ఉన్నాం అనమాట. మళ్ళీ వచ్చేసాం, అక్కడే ఉంటుంది. సరిపోతుందా మళ్ళీ ఇంకా సరిపెట్టుకోవాలి మ్యామ్ అంతే. సో ఐఎమ్ ప్లానింగ్ టు పర్చేస్ అ హౌస్
సో దట్ మమ్మీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి చాలాసేపు టీచర్స్తో మాట్లాడాక ఇంకా బయటకు వెళ్ళాల్సిందే కదా, వేరే టీచర్స్ని కలవాలని చెప్పేసి ఇంకా బాయ్ చెప్పేసి బయటకైతే వచ్చేసాను. అండ్ ఎదురుగా ఉన్న క్లాస్ రూమ్లో అయితే నాకు మాధవి టీచర్ కనిపించారు. మాధవి టీచర్ మాకు 10th క్లాస్లో మ్యాథ్స్ చెప్పారనమాట. టీచర్తో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. బాగా చెప్తారు, బాగా టీచ్ చేస్తారు అండ్ బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను అయితే వెళ్ళగానే. అండ్ టీచర్ అయితే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. 2028లో స్కూల్కి 100 years కంప్లీట్ అవుతుందంట. సో 100 years కంప్లీట్ అవుతుంది కాబట్టి పెద్దగా సెలబ్రేషన్స్ చేస్తారంట. సో షీ వాంట్ మీ టు వాలంటీర్. సో నేను నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను టీచర్కి. సో అలుమ్ని ఇన్ఫర్మేషన్ మొత్తం నేను షేర్ చేయాలి. సో అలా అని చెప్పేసి నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి ఇంకా టీచర్తో కొంచెం సేపు మాట్లాడేసి ఇంకా నేను బయటకి అయితే వచ్చేసాను అనమాట. చాలాసేపు కాన్వర్జేషన్ అయింది, చాలా మెమరీస్ అయితే షేర్ చేసుకున్నాము. సో టీచర్తో కూడా ఒక మంచి ఫోటో అయితే దిగాను అనమాట నేను. సో ఇది సిమెంట్ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్లో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇక్కడ అన్ని చిన్న చిన్న పురుగులు కనిపిస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. అటు సైడ్ అయితే హాల్ అనమాట. ఆ హాల్లో మాకు చాలా ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. అందులోనే ఎగ్జామ్స్ కూడా పెడతారు. అండ్ సైన్స్ టీచ్ చేసిన టీచర్స్ అయితే ఫిజిక్స్ అయితే పద్మజ టీచర్ చెప్పారు అండ్ బయాలజీ అయితే విజిత టీచర్ చెప్పారు. అండ్ నాకు ఇద్దరు టీచర్స్ చాలా స్పెషల్ అనమాట. అదేంటో నాకు తెలీదు, వాళ్ళ కోసమే నేను ఎవ్రీడే స్కూల్కి వచ్చేదాన్ని. ఐ డోంట్ నో ద రీజన్, బట్ నాకు చాలా ఇష్టం అనమాట, చాలా స్పెషల్ నాకు. కానీ 2015 10th క్లాస్, నేను 10th క్లాస్ అయ్యాక టీచర్ రిటైర్ అయిపోయారంట. సో నాకు చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ టీచర్స్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి అయితే వచ్చాను, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను. కానీ కొందరు టీచర్స్తోనే నేను మాట్లాడాను, బట్ సగం టీచర్స్ నాకు కనిపించలేదు అనమాట, ఇంకొంతమంది కనిపించలేదు. అండ్ ఇది మా స్టేజ్ అనమాట, మా స్కూల్ స్టేజ్. అండ్ ఈ స్టేజ్ మీద మేము భగవద్గీత రిసీవ్ చేసే వాళ్ళము అండ్ డ్రామాస్ చేసే వాళ్ళము. చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవ్రీ యాన్యువల్ డేకి ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయన్నమాట. సో చాలా పెద్దగా, చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఒక్కసారి ఈ స్టేజ్ని ఎక్కి మళ్ళీ ఒకసారి గ్రౌండ్ని మొత్తం చూడాలనిపించింది. సో ఎక్కైతే చూశాను, చాలా మంచిగా అనిపించింది. సో చాలా రోజుల తర్వాత ఇవన్నీ చేస్తున్నాం కదా, సో చూస్తున్నాము. అండ్ మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది, బాగా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించింది. కంప్లీట్నెస్, ఫుల్నెస్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మా స్కూల్ పేరు వచ్చేసి మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ కదా. సో ఈ స్కూల్ నిర్మించింది మాడపాటి హనుమంతరావు గారు అనమాట. సో ఇక్కడ మేము ఒక స్టాచ్యూ అయితే పెట్టేసుకున్నాము అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ ఎదురుగా ఉన్న చెట్టు కింద అయితే చాలా నీడ వస్తుందని చెప్పేసి అక్కడ కూర్చొని, అంటే అక్కడ నేను నా 10th క్లాస్ అయ్యేంత వరకు కూడా మేము అక్కడ బాగా కూర్చునే వాళ్ళం అనమాట. సో
నాకు కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ ఒకసారి అన్ని మెమరీస్ని రిమైండ్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది అండ్ కాసేపు అలాగే స్పెండ్ చేశాను అనమాట టైము. అండ్ ఇక్కడ పిల్లలు వచ్చి అక్క మీరు ఇక్కడే చదువుకున్నారా అవన్నీ అడుగుతున్నారనమాట. సో వచ్చి కూర్చోమని చెప్పాను నా పక్కన. చేసుకుంటారా? నేను 2015 బ్యాచ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఈ స్కూల్లోనే చదువుకున్నా నేను. ఇంకో ఇక్కడ కూర్చొని మన కల్చరల్ ప్రోగ్రామ్స్ ని చూస్తుండే. వి యూజ్డ్ టు ఎంజాయ్ లాట్. మేము కూడా కింద కూర్చుంటుండే, కాకపోతే ఇక్కడ చల్లగా ఉంటే చెట్లు ఉన్నాయి అని చెప్పేసి అట్లా అన్నమాట. ఓకేనా? మీరందరు బాగా చదువుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చదువుకోండి. అండ్ వాళ్ళతో మంచిగా మాట్లాడేసి నేను వాళ్ళకి బాగా చెప్పేసి ఇంకా వెళ్ళిపోవాలనుకున్నాను. ఒక 2 hours ఇక్కడ టైం స్పెండ్ చేశాను నేను. చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. అండ్ అక్కడ మీద ఫస్ట్ ఫ్లోర్లో మాకు బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అనిపించింది మా స్కూల్? మంచిగా అనిపించిందా? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీ స్కూల్ కూడా ఇలాగే ఉంటే మీరు కూడా కమెంట్ చేయండి. మీ మెమరీస్ని కూడా నేను గుర్తు చేసిన దాన్ని అవుతాను కదా. మీకు లాస్ట్ ఇయర్ టాక్స్ ఐడియా ఉంటుంది. సో తను ఒక యూట్యూబర్ అండ్ యాంకర్ కూడా. సో తను కూడా మా స్కూల్లోనే చదువుకుంది. తనకి నా వీడియో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ తను కూడా కమెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా వీడియో అయితే మా స్కూల్ ఫ్రెండ్స్, అలుమ్ని అండ్ స్కూల్ టీచర్స్ అందరూ చూస్తారు. మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో మెమరీస్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ గుడ్ బై. థ్యాంక్ యూ. బాయ్.